ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అందరూ ఎగ్జామ్స్ రాస్తారని అనుకుంటున్నానండి. సో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అందరూ ఎలా రాస్తారో కామెంట్ చేయండి. సో నేనైతే ఎగ్జామ్ రాయలేదండి, డ్యూ టు హెల్త్ ఇష్యూ వల్ల ఎగ్జామ్కి అయితే అటెండ్ కాలేకపోయాను. సో సో ఎగ్జామ్స్ అయిపోయాయి అందరికీ. సో మనం ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పేసి ఆగిపోలేం కదండి. సో దట్టు నేనైతే ఎగ్జామ్ రాలేదు కాబట్టి నేనైతే అసలు ఆగలేను. సో అంటే అలా ఆగిపోలేం. సో ఏంటంటే బేసిక్గా మాది ఏపీ కాబట్టి సో చాలామందికి తెలిసే ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అదే ఏపీలో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో గ్రూప్ టీ జాబ్స్ అయితే మనకు ఉన్నాయి. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో డిగ్రీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ గ్రూప్ 2 రాసుకోవచ్చు కాబట్టి సో నేనైతే గ్రూప్ 2 సెలెక్ట్ చేసుకున్నానండి. సో మీరు ఎవరన్నా ఏపీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారా మీలో ఎవరన్నా? సో మీరు కూడా జాబ్స్కి ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో మీరు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో అలాగే గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కూడా సో నేనైతే పోల్ అయితే పెట్టడం జరిగింది, ఏం కావాలి సిలబస్సా ఆర్ బుక్సా ఏంటని. సో చాలామంది అయితే బుక్స్ అండ్ సిలబస్ అడిగారండి. సో సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనం సిలబస్ చూద్దాం. సో తర్వాత బుక్స్ చూద్దాం అండి. ఫస్ట్ సిలబస్ ఏంటో తెలుసుకోకుండా మనం బుక్స్ అయితే చూడలేం కదా. సో నాకు అదంతా సెన్సిబుల్ అనిపించలేదు. సో ఫస్ట్ అయితే సిలబస్ చూద్దాం, తర్వాత మనం బుక్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియో బుక్స్ వీడియో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మీరు సిలబస్ అనేది క్లియర్ కట్గా తెలుసుకోండి. సో చాలా సిలబస్ అయితే ఉంటుంది ఇందులో. సో ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో మనకి 750 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఈసారి మాత్రం. సో 750 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చూసుకోండి. అలాగే 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ కూడా ఉంటుందండి. సో మనకి ఈ 150 మార్క్స్కి 5 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇది ప్రిలిమ్స్కి సంబంధించిందండి, మెయిన్స్ మనకు అప్పుడే అవసరం లేదు. సో ఇప్పటికైతే ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో 5 సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి: ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, జియోగ్రఫీ, భూగోళ శాస్త్రం. సో ఈచ్ సబ్జెక్ట్ క్యారీ 30 మార్క్స్ అండి. సో 5 సబ్జెక్ట్స్ 530 50 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది కదా. ఈచ్ సబ్జెక్ట్ క్యారీ 30 మార్క్స్. సో ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో దీంట్లో అసలు హిస్టరీలో ఏ సిలబస్ ఉంది, సో అదైతే ఇప్పుడు మనం చూద్దాం. సో చూడండి, హిస్టరీలో మనకి భారతదేశ హిస్టరీలో మనకి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర అండ్ ఆధునిక చరిత్ర కూడా ఉంటుంది. సో ఏషియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. సో మనకి ఇప్పుడు ఈ ఏషియంట్ హిస్టరీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, సో ఏషియంట్ హిస్టరీలో సింధు లోయ నాగరికత మరియు వేదాయుగం యొక్క ముఖ్య లక్షణాలు. ఓకే, సో నేనైతే తెలుగు మీడియమేనండి. సో నేనైతే తెలుగులోనే చదువుతున్నాను. ఇన్ కేస్ ఇంగ్లీష్లో ఎవరన్నా చదివే వాళ్ళు ఉంటే కొంచెం ట్రాన్స్లేట్ చేసుకోండి, ఓకేనా. సో ఈ ఛానల్ నా దగ్గర అయితే మాత్రం తెలుగు మీడియం బుక్స్ అండ్ తెలుగు మీడియం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మతం మరియు జైన మతాల ఆవిర్భావం, మౌర్య సామ్రాజ్యం. నెక్స్ట్ వచ్చేసి గుప్త సామ్రాజ్యం. సో గుప్త సామ్రాజ్యంలో వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుశిల్పం, సాహిత్యం. సో హర్షవర్ధనుడు మరియు అతని విజయాలు. సో ఇక్కడి వరకు వచ్చేసి మనకి ఏషియంట్ హిస్టరీ అంటే ప్రాచీన చరిత్ర. ఓకేనా. సో ఎవరి దగ్గరైనా సిలబస్ లేకపోతే కనుక రాసుకోండి. ఓకే, ఇలా రాసుకుంటే చాలా యూజ్ అవుతుందండి. సో మీరు మీ హ్యాండ్స్తో రాసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ప్రింట్అవుట్ తీసుకున్నాను. సో ఇన్ కేస్ నా దగ్గర పీడిఎఫ్ ఉంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోండి, ఓకేనా. లేదంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ కేస్ పీడిఎఫ్ కనుక నా దగ్గర లేకపోతే కనుక సో నేను పేపర్ ఫోటో తీసి అక్కడ సెండ్ చేస్తానండి టెలిగ్రామ్లో. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మధ్యయుగ చరిత్ర. సో మధ్యయుగ చరిత్రలో చోళ పరిపాలన వ్యవస్థ ఉంది, ఢిల్లీ సుల్తాన్
సుల్తాన్స్, మొఘల్ సామ్రాజ్యంలో వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ, వారి వాస్తుశిల్ప, భాష మరియు సాహిత్యం. సో మొఘల్ సామ్రాజ్యం గురించి మనం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భక్తి మరియు సూఫీ ఉద్యమాలు. సో శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం. సో ఇలా మొఘల్ సామ్రాజ్యం అని ఇచ్చి మనకి ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ వరకు చదువుకుంటే సరిపోతుందండి. బట్ ఇక్కడ చూడండి భక్తి మరియు సూఫీ ఉద్యమాలు. సో ఇలాంటివి మొత్తం ఓవరాల్గా కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడికి మిడివల్ హిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి మిడివల్ హిస్టరీలోనే మనకి ఇంకొక టాపిక్ అండి. సో యూరోపియన్ల ఆగమనం. సో ఈ బుక్స్లో మీరు టిక్ చేసుకున్నా సరిపోతుందండి. మీరు ఇలా సపరేట్గా రాసుకుంటే ఏంటంటే మనం కంప్లీట్ చేసిన చాప్టర్స్ వరకు టిక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆధునిక చరిత్రలో 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం. సో ఆల్రెడీ హిస్టరీ చాలామంది చదివే ఉంటారు కదండి. 1857 తిరుగుబాటుకు అప్పటికప్పుడు అంటే అట్ ప్రజెంట్ అంటే తక్షణ కారణం ఏంటి? ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఓకేనా. సో భారతదేశంలో బ్రిటిష్ శక్తి పెరుగుదల మరియు ఏకీకరణ. సో బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్యుపై చేశారు మన ఇండియాని. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, అది కవర్ చేయాలి. పరిపాలన, సామాజిక మరియు సంస్కృతి రంగాల్లో మార్పులు. సో ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన సామాజిక వ్యవస్థలో కానీ, సంస్కృతిలో కానీ, పరిపాలనా విధానంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయి అది ఇక్కడ కవర్ చేస్తామండి. 19వ మరియు 20వ శతాబ్దం సామాజిక మరియు మత సంస్కరణలు ఉద్యమాలు. సో మత సంస్కరణలు ఎలా జరిగాయి, మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో ఉద్యమాలు ఎలా చేశారు, యుద్ధాలు అవన్నీ ఏషియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీలోనే కవర్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి మనం ఉద్యమాలు ఎలా చేసాం అవన్నీ ఉంటాయి. భారత జాతీయ ఉద్యమం. సో గాంధీ గారు వచ్చిన తర్వాత మనం ఉప్పు సత్యాగ్రహం ఇలాంటివన్నీ జరిగాయి కదండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని వివిధ దశలు మరియు దేశంలో వివిధ ప్రాంతాల ముఖ్య సహాయకులు మరియు సహకారాలు. అంటే ఏ నాయకులు మన జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీ గారు, టంగుటూరి వీరేశలింగం పంతులు గారు, సో ఠాగూర్ గారు, వీళ్ళందరి గురించి ఇక్కడ చదువుతామండి. ఓకేనా. స్వతంత్రం అనంతర దేశంలో ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ. సో తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది కదండి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో దాని తర్వాత జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఏకీకరణ ఎలా చేశారు, పునర్వ్యవస్థీకరణ, దాని గురించి ఇక్కడ చదువుతాం. సో ఓవరాల్గా ఇదంతా కూడా మనం కవర్ చేయాల్సిందే హిస్టరీలో. ఓకే. సో ఇక్కడికి హిస్టరీ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి భూగోళ శాస్త్రం. సో జాగ్రఫీ. సో దీంట్లో కూడా మనకి సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం అండ్ హ్యూమన్ జియోగ్రఫీ కూడా ఉంటుంది. భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భూగోళ శాస్త్రం చదవాలి. అండ్ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మానవ భౌగోళిక శాస్త్రం చదవాలి. ఓకేనా. జియోగ్రఫీ అండ్ ఆర్థిక అండ్ మానవ హ్యూమన్ గురించి అంటే మానవుల వాళ్ళ గురించి కూడా చదవాలి. సో ఇక్కడ చూడండి, కొంచెం స్పీడ్గా టాపిక్స్ అనేవి నేను కవర్ చేస్తూ వెళ్తాను, చూడండి. ఓకే. మన సౌర వ్యవస్థ, భూమి ఆవిర్భావం, ప్రధాన భూరూపాలు మరియు వాటి లక్షణాలు, వాతావరణం యొక్క నిర్మాణం మరియు కూర్పు, సముద్ర జలాలు, అలలు, తరంగాలు, ప్రవాహాలు. భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రధాన భౌగోళిక లక్షణాలు, వాతావరణం, నీటిపారుదల వ్యవస్థ, నేలలు అండ్ వృక్ష సంపద, సహజ ప్రమాదాలు మరియు విపత్తులు మరియు వాటి నిర్వహణ. అంటే ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థికంగా సహజ వనరులు మరియు వాటి పంపిణీ, వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ, రవాణా, కమ్యూనికేషన్, పర్యటన మరియు వాణిజ్యం. సో ఇవన్నీ కవర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మానవ భౌగోళిక శాస్త్రంకి వస్తే మానవ అభివృద్ధి, జనాభా. సో జనాభా లెక్కలు కూడా చదవాలండి. 2011 ప్రకారం చదువుకోవాలి. ఓకే.
సో పట్టణీకరణ మరియు వలసలు, జాతి, గిరిజన, మత మరియు భాషా సమూహాలు. సో ఇదంతా హ్యూమన్ జియోగ్రఫీ కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన రీసెంట్గా గ్రూప్ 2లో ఇంట్రడ్యూస్ చేసిన భారతీయ సమాజం. ఓకే, సో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన భారతీయ సమాజం అండి. సో ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటి మనం చూద్దాం. సో రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేస్తారు. లాస్ట్ టైం అయితే మనకి చెప్పనవసరం లేదు, క్వశ్చన్ పేపర్ చూస్తే తెలుస్తుంది, చాలా కష్టంగా ఇచ్చారు. సో ఇందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. భారతీయ సమాజ నిర్మాణం. ఓకే, కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, తెగ, జాతి, మతం, మహిళలు. సో వీటన్నిటి గురించి మనం దీంట్లో చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సామాజిక సమస్యలు. సో కులతత్వం ఎలా ఉంటుంది, మతతత్వం మరియు ప్రాంతీయకరణ, మహిళలపై నేరాలు, బాలలపై వేధింపులు మరియు బాల కార్మికులు, యువతి, అశాంతి మరియు ఆందోళన. సో ఇవి వచ్చేసి టాపిక్స్ అండి ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి సంక్షేమ యంత్రాంగం. ప్రజా విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు, రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన నిబంధనలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు, బీసీలు, మహిళలు, వికలాంగులు, పిల్లలు. సో వీటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్, అంటే యాక్ట్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి, యాక్ట్స్ ఏంటి, సో సంక్షేమ యంత్రాంగం ఉన్నారు కదా వాళ్ళకి వచ్చే రైట్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఈ దీంట్లో చదువుకుంటాం. దీంట్లో అండి భారతీయ సమాజంలో ఇవన్నీ చదువుకుంటాం. సో ఇక్కడికి మనకి 3 సబ్జెక్ట్స్ అయిపోయాయి. 4th సబ్జెక్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ కూడా 30 మార్క్స్ కవర్ చేస్తుంది. సో ఇందులో మనం ఏమేమి చూడాలి అంటే అంతర్జాతీయ మరియు జాతీయ, ఆంధ్రప్రదేశ్. సో ఏపీకి రిలేటెడ్ చదవాలి, అంతర్జాతీయ చదవాలి, జాతీయ, ఏపీ, ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ కూడా వరల్డ్ మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేసుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ గురించి నిదానంగా చూద్దామండి. సో ఇప్పటికైతే సబ్జెక్ట్స్ మన దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ ప్రకారం మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో నేను నెక్స్ట్ వీడియోలో బుక్స్ చెప్తానండి. ఆ నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఏం చేద్దాం, ఎలా ప్రిపేర్ అవుదాం అనే దాని గురించి చెప్తాను. సో బుక్స్ ఎవరైనా కొనుక్కోవాలంటే కనుక ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 3-4 అట్లీస్ట్ 2 to 3 బుక్స్ అయితే ఉన్నాయి, స్టాండర్డ్ బుక్స్ అండి. సో మీకు ఏది అవైలబుల్గా మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. అందుకే ఈ వీడియోలో సిలబస్ చెప్పేసి నెక్స్ట్ వీడియోలో బుక్స్ అనేది చెప్తాను. ఒకే వీడియోలో అంతా చెప్పడం కుదరదండి, లాంగ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మనం ఒక డైలీ టార్గెట్లా ఒక సబ్జెక్ట్ ఇచ్చుకొని దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ క్విజ్ లాగా పెట్టుకుందాం. సో అంత ప్రాసెస్లో ఉంది. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను అనేది చేస్తానండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అండి. 5th సబ్జెక్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఉంది. సో దీంట్లో మనకి రీజనింగ్, అర్థమెటిక్ కూడా ఉంటుందండి. సో చూడండి, ఇక్కడ నేను టాపిక్స్ చెప్తాను. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఇదంతా స్టేట్మెంట్స్కి రిలేటెడ్దే. సో ఇది అందరికీ తెలిసే ఉంటుందండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో మ్యాక్సిమం అందులో ఉన్న మెంటల్ ఎబిలిటీ మాత్రం అందులో ఉన్న సిలబస్ ఉంది మ్యాక్సిమం. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ చదివిన వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్ అంటే రక్త సంబంధం, సో బ్లడ్ రిలేషన్స్ అండి. ఓకే, సో నేను మిగిలిన మొత్తం తెలుగులో చదివినా కూడా మెంటల్ ఎబిలిటీ మాత్రం ఇంగ్లీష్లోనే నేర్చుకున్నానండి. సో అవి తెలుగులో చదవలేను. సో నాలాగే ఎవరన్నా ఇలా ఉండారా అంటే మొత్తం సబ్జెక్ట్స్ అన్ని తెలుగులో చదువుతాను. బట్ మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్ మాత్రం ఇంగ్లీష్లోనే చేయాలి. ఇంగ్లీష్లోనే క్వశ్చన్ చదివి అలాగే వచ్చేసి షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ న్యూమరిక్స్, సో నెంబర్ సిస్టము, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో ఇంకా ఉన్నాయండి, ఇంకా టాపిక్స్ ఉన్నాయి. పర్సంటేజెస్ ఉన్నాయి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్, అది టేబుల్, బార్ డయాగ్రామ్, లైన్ డయాగ్రామ్, పై చార్ట్. ఓకే, సో ఈ ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ మనం ఎన్టీపీసీలో కవర్ చేసినవి. మ్యాథమెటిక్స్ అయితే మెంటల్ ఎబిలిటీ అయితే సో నాకు తెలిసి ఈ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అయితే చేసి ఉండరు. సో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. సో నాకు తెలిసి ఎన్టీపీసీ రాసిన వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ ఈజీ అని అనుకుంటున్నాను, బట్ చెప్పలేమండి, డెప్త్ ఇవ్వచ్చు, ఇది చూసుకోవాలి. ఓకే,
సో ఓవరాల్గా సిలబస్ అయితే ఇదేనండి. సో మీకు సిలబస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో నెక్స్ట్ మీకు ఈ సిలబస్ పేపర్స్ కనుక కావాలంటే కనుక టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఈ సిలబస్ పేపర్స్ కావాలంటే కనుక కామెంట్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. నా దగ్గర పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్ పోస్ట్ చేస్తానండి, ఆర్ లేదంటే ఫొటోస్ అయినా తీసి పోస్ట్ చేస్తాను. సో మీరు పీడిఎఫ్ చేసుకుంటారా లేదంటే మీ ఓన్ హ్యాండ్స్తో రాసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకేనా? సో ఇదంతా అయితే కనుక నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి బుక్స్ వీడియో చేద్దాం. ఆర్ ఎల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కానీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ కామెంట్ రూపంలో ఇవ్వడానికి అయితే ఇచ్చేస్తానండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో మీ డౌట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? సో అలాగే వీక్లీ వన్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో డిస్కషన్ పెట్టుకుందామండి. సో ఎస్టర్డే నేను టెలిగ్రామ్ ఛానల్లో 12:15కి మీకు పర్మిషన్ అలౌ చేశాను, అంటే మెసేజెస్ అలౌ చేశాను పెట్టడానికి. ఒక 2 to 3 మెంబర్స్ అయితే అడిగారు. సో డౌట్స్ అడిగారు, క్లారిఫై చేశాను. అలా వీక్లీ వన్స్ మీరు ఒక టైం అనేది మెన్షన్ చేయండి, నేను పోల్ పెడతాను. ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అనేది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక అప్పుడు మీకు క్లారిఫై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.